హలో మావ బ్రోస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం ఐఎల్స్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకుందాము శ్రవణ్ నుంచి. శ్రవణ్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సో తన నుంచి నేర్చుకుంటే లైక్ యునో ఈజ్ అ లీడింగ్ స్కోరర్ ఇన్ అవర్ గ్రూప్. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో అందుకే నేను శ్రవణ్తో ఇలా సెషన్ పెట్టాను. సో శ్రవణ్, ఐఎల్స్ ఎప్పుడు రాసావు? సో నేను నా ఐఎల్స్ 26th నవంబర్ 2022 రోజు రాసాను. అండ్ యా సో లైక్ ఆన్లైన్ రాసావా, ఆఫ్లైన్ రాసావా? సో నేను కంప్యూటర్ బేస్డ్ ఐఎల్స్ని చూస్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఆన్లైన్ టెస్టే కొద్దిగా ఈజీ అండ్ కొద్దిగా అడాప్టబుల్ ఉంటుంది అన్న ఫీలింగ్ ఉండే. సో నేను అది చూస్ చేసుకొని నేను నా టెస్ట్ ఇచ్చేసాను. ఓకే, లైక్ ఎన్ని మంత్స్ ప్రిపరేషన్ చేసావు ఈ ఐఎల్స్ కోసం? సో బేసిక్లీ నేనైతే మేబీ 10 to 14 డేస్ కంటే ఎక్కువ స్పెండ్ చేయలేదు ప్రిపరేషన్కి. ఓకే. యాక్చువల్గా నేను నా టెస్ట్ బుక్ చేసుకోవడమే నవంబర్ 13th అలా బుక్ చేసుకున్నాను. సో నాకు 2 వీక్స్ కంటే ఎక్కువ టైం అయితే లేదు. సో ఆ ఉన్న గ్యాప్లోనే నేను అన్ని సెక్షన్స్ని ప్రిపేర్ అయిపోయి నేను టెస్ట్ని ఇచ్చేసాను. సో స్కోర్ ఎంత వచ్చింది నీకు? సో స్కోర్ వచ్చేసి నాకు ఓవరాల్ అయితే 8 బ్యాండ్స్ వచ్చాయి. సెక్షన్ వైజ్ వచ్చేస్తే రీడింగ్ 9, లిజనింగ్ 8.5, రైటింగ్ 7.5 అండ్ స్పీకింగ్‌లో 7 వచ్చాయి. వావ్! వండర్‌ఫుల్ స్కోర్ శ్రవణ్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. సో కోచింగ్ ఏమైనా తీసుకున్నావా ఐఎల్స్ కోసం? లేకపోతే ఓన్ సెల్ఫ్ ప్రిపరేషనా? నాదైతే మొత్తం మీద అయితే నాది సెల్ఫ్ ప్రిపరేషనే. నాకు కోచింగ్ తీసుకోవాలన్న ఫీలింగ్ అయితే ఏం లేకుండే. ఆహ్, నాకు ఇంగ్లీష్‌లో ఉన్న ఎక్స్‌పర్‌టీస్ బట్టి నాకైతే సెల్ఫ్ ప్రిపరేషన్ సరిపోతది అన్న ఫీలింగ్‌తో నేను ఓన్‌గా ప్రిపేర్ అయ్యి టెస్ట్ ఇచ్చేసాను. ఓహ్! సో కోచింగ్ బయట తీసుకోవడం ఈజ్ గుడ్ అంటావా? లైక్ ఇప్పుడు ఎవరైనా కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారనుకో ఐఎల్స్. యాహ్! ఈవెన్ నా బీటెక్ ఫ్రెండ్స్ గూడా 2, 3 మెంబర్స్ వాళ్ళు కోచింగ్ తీసుకున్నారు. దే పెయిడ్ అరౌండ్ 10,000 ఫర్ ఇట్. దే వెంట్ టు క్లాసెస్ ఎవ్రీ వీకెండ్స్. ఆల్‌మోస్ట్ 2 మంత్స్ ఏమో స్పెండ్ చేసి వాళ్ళు రాసారు. బట్ దే కుడెంట్ గెట్ మోర్ దాన్ 7 బ్యాండ్స్ ఓవరాల్. సో కోచింగ్ కంటే ఆన్‌లైన్ రిసోర్సెసే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో రీడింగ్‌లో నీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి మన వాళ్ళ కోసం? యాహ్! సో, రీడింగ్‌లో అయితే మెయిన్‌లీ 4 పాయింట్స్ మీద నేను కాన్సంట్రేట్ చేయమని అయితే సజెస్ట్ చేస్తాను. సో, ద ఫస్ట్ థింగ్ ఈజ్ స్కిమ్మింగ్. సో, స్కిమ్మింగ్ వచ్చేసి ఏంటంటే సో, ఓవరాల్ ప్యాసేజ్‌ని పైన పైన చదివేయడం అన్నమాట. సో, ఇలా స్కిమ్ చేస్తే నీకు అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే, నువ్వు క్వెషన్స్‌ని చదివినప్పుడు ఈజీగా ఆ క్వెషన్‌లో ఉన్న కంటెక్స్ట్ ఏ పారాగ్రాఫ్‌లో ఉందో నువ్వు ఈజీగా గెస్ చేయగలుగుతావు. సో, నువ్వు చాలా టైమ్ సేవ్ చేసుకోగలుగుతావు బై స్కిమ్మింగ్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కీవర్డ్స్ పైన అటెన్షన్ పే చేయడం. సో, ఎందుకు అంటే నువ్వు కొన్ని టైప్స్ ఆఫ్ వర్డ్స్‌ని నువ్వు నీ క్వెషన్స్‌లో ఎక్కువ టైమ్స్ చూస్తూ ఉంటావు ఆర్ ఎక్కువ హై ఇంపార్టెన్స్ ఉంటాయి ఆ కీవర్డ్స్‌కొచ్చేసి. సో, ఆ కీవర్డ్స్ ఎక్కడ ఏ పారాగ్రాఫ్‌లో ఉన్నాయి, ఏ కంటెక్స్ట్ బేస్ పైన ఉన్నాయి ఆ కీవర్డ్స్. అది నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే నీకు చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో టైమ్ మేనేజ్‌మెంట్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాను నేను. ఎందుకంటే నీకు ఉన్న 1 అవర్‌లో నువ్వు అంత లెంతీ ప్యాసేజ్‌ని నువ్వు చదవాలి. టైమ్ మేనేజ్‌మెంట్ పక్కా చేయాల్సిందే. అండ్ ఫైనల్‌గా నేను సజెస్ట్ చేసేదేంటంటే టు ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ. అండ్ ఇన్ లిజనింగ్‌లో ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తే బావుంటుంది. యాహ్! లిజనింగ్‌లో అయితే ద మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి యూ షుడ్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ ది యాక్సెంట్ ఆఫ్ ద స్పీకర్. సో, నీకు ఏదైతే ఆడియో ప్లే చేస్తున్నారో వాళ్ళను నువ్వు అర్థం చేసుకోగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇఫ్ యూ డోంట్ అండర్‌స్టాండ్ దెమ్ దెన్ నీ మొత్తం టెస్ట్ మొత్తమే ఫ్లాప్ అన్నమాట. సో, ఫస్ట్ అయితే నువ్వు ఆడియోని క్లియర్‌గా అర్థం చేసుకోగలగాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్రాక్టీస్. దీనికంటే ఎక్కువ మనం ఏం చేయలేము. దేర్ ఆర్ మెనీ రిసోర్సెస్ ఇన్ యూట్యూబ్. అండ్ కమింగ్ టు స్పీకింగ్. స్పీకింగ్‌కి వచ్చేసైతే నేను ఎక్కువ టిప్స్ షేర్ చేయలేను. ఎందుకంటే నేనైతే డైరెక్ట్
అటాక్ చేసేసినట్టే చేశాను. ఎందుకంటే నా నా స్పీకింగ్ స్కిల్స్ పైన నాకు కాన్ఫిడెన్స్ ఉండే. బట్ వన్ థింగ్ ఐ డిడ్ వాస్ టు ప్రాక్టీస్ స్పీకింగ్ విత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ అనమాట. ఎందుకంటే నీకు ఎంత మంచిగా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చినా, నువ్వు నీ ఆహ్, ప్రాక్టర్ ఎదురుగా నువ్వు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడలేకపోయినా, నువ్వు టెన్స్ అయిపోయి నువ్వు తడబడ్డా, నీకు స్కోర్ అయితే తగ్గిపోతుంది. సో, నువ్వు ప్రాక్టర్ ఎదురుగా నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉండాలి. అండ్ నువ్వు ఆహ్, ఇట్లా ఫంబుల్ అవ్వకుండా నువ్వు పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేయగలగాలి. యూట్యూబ్ ఛానల్ ఏదైనా రిఫర్ చేశారా ఈ స్పీకింగ్ కోసం? యాహ్! ఐ రిఫర్ టు అసాద్ యాకూబ్స్ యూట్యూబ్ ఛానల్. కమింగ్ టు రైటింగ్ ఎనీ సజెషన్స్ శ్రవణ్? యాహ్! ఆ రైటింగ్‌కొచ్చేసైతే నాకు 2 మెయిన్ టిప్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, బిఫోర్ యూ స్టార్ట్ రైటింగ్ ఆహ్, ద టాస్క్ దట్ యూ హావ్ ఇన్ యూర్ హ్యాండ్, నువ్వు ఆహ్, ఎలా రాద్దాం అనుకుంటున్నావో ప్లాన్ జేసుకోవాలనమాట. సో, 20 మినిట్స్ ఫర్ ఫస్ట్ టాస్క్ అండ్ 40 మినిట్స్ ఫర్ సెకండ్ టాస్క్ యాహ్! ఈస్ వాట్ ఐ వుడ్ వండర్‌ఫుల్. సజెస్ట్. వండర్‌ఫుల్. అండ్ ఏదైనా యాప్ ఏదైనా దీనికి లైక్ ఛానెల్స్ ఏదైనా రిఫర్ చేస్తారా? యాహ్! యాక్చువల్లీ నాకు నా ఫ్రెండ్ ఒక యాప్ అయితే షేర్ చేశాడు. ఐ విల్ షేర్ థాట్ విత్ అభిషేక్. సో, యాహ్! దానిలో వచ్చేసి ఏంటంటే, ఓవరాల్ ఐఎల్టీఎస్‌కి మొత్తం మీద ప్రిపరేషన్ ఫైల్స్ ఉంటాయి దానిలో. బట్ నేను రైటింగ్ కోసమే రిఫర్ చేశాను. బికాజ్ రైటింగ్‌లో చాలా ఎగ్జాంపుల్స్ అండ్ చాలా ఆహ్, ఆహ్, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉండేవి. సో, ఐ వుడ్ సజెస్ట్ థాట్ యాప్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ శ్రవణ్. థాంక్ యూ సో మచ్. సో, యాహ్! ఓవరాల్‌గా కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. ఆహ్, థాంక్ యూ అభిషేక్. సో అది గైస్, అంతే మరి. సో ఐ హోప్ యూ గైస్ గాట్ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఐఎల్స్ ఎగ్జామినేషన్స్. అంతే మరి. బాయ్.